'డాకు మహారాజ్' మూవీ త్వరలోనే రాబోతోంది. బాబీ కొల్లి డైరెక్టర్‌గా మొన్న 'వాల్తేరు వీరే' తీసి చిరంజీవితో చాలా పెద్ద హిట్ కొట్టిన బాబీ కొల్లి డైరెక్టర్‌గా, బాలయ్య హీరోగా రాబోతున్నటువంటి 'డాకు మహారాజ్‌లో' రీసెంట్‌గా 'దబిడి దిబిడి' అనేటువంటి ఒక సాంగ్ వచ్చింది. జనరల్‌గా తమన్, బాలయ్య కాంబినేషన్‌లో సాంగ్స్ అంటే అందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతారు. 'అఖండ' గాని, ఆ తర్వాత రకరకాల సినిమాలు ఉన్నాయి వాళ్ళిద్దరి కాంబోలో. 'జై బాలయ్య' సాంగ్ చాలా హిట్. ఇట్లా సో, ఇట్లాంటి కాంబినేషన్ రాబోతున్నటువంటి పాట కాబట్టి అందరూ కూడా ఎదురు చూసారు. ఈ పాట ఎట్లా ఉంటది ఏంటని. ఓకే. పాట అయితే బావుంది. రీజనబుల్‌గా వినొచ్చు. బావుంది. కానీ విజువల్స్ వచ్చేసరికి చాలా నీచంగా, చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇక్కడ బాలయ్య ఉన్నాడా? చిరంజీవి ఉన్నాడా? లేకపోతే రవితేజ ఉన్నాడా? ఇంకొకళ్ళు ఉన్నారనేది కాదు. అది రవితేజ కైండ్ ఆఫ్ థింగ్ చేసినా మనం కండెమ్ చేసాం. చిరంజీవి 'బోలా శంకర్' సినిమాలో శ్రీముఖి తనకి కూతురు వయసుండే శ్రీముఖితో నడుము సీన్, ఖుషి నడుము సీన్ రీక్రియేట్ చేశాడు. అది కూడా తప్పే. ఆ రోజు మనం కండెమ్ చేసాం. ఈ రోజు కూడా బాలయ్య చేసినటువంటి స్టెప్ అట్లా కింద ఏరియాలో పట్టుకుని అమ్మాయితో అట్లా డ్యాన్స్ చేయించడం, ఆ తర్వాత బ్యాక్ మీద ఇష్టం వచ్చినట్టు అట్లా గుద్దుతున్నట్టు స్టెప్ చేయడం, ఆ స్టెప్పే ఎట్లా కంపోజ్ చేశాడో సిగ్గుందా జానీ మాస్టర్ కానీ చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. చాలా నాకైతే చాలా అసహ్యంగా, చాలా కంపరంగా, చాలా నీచంగా అనిపించింది. అది ఎవరు చేసినా సరే, అక్కడ వెంకటేష్ ఉన్నా, నాగార్జున ఉన్నా, ప్రభాస్ ఉన్నా, చిరంజీవి ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, అల్లు అర్జున్ ఉన్నా, ఎవరనేది తర్వాత సంగతి. ముందు ఆ కైండ్ ఆఫ్ స్టెప్ని వీళ్ళు కంపోజ్ చేయడం, దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం. నిజానికి బాలకృష్ణ చిన్న కూతురు, ఆమె పేరేదో ఉంది బాబా, నారా బ్రాహ్మణి చెల్లెలు. ఆమె ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాలుగా బాలకృష్ణ సినిమాల యొక్క స్క్రిప్ట్స్ కానీ, బాలకృష్ణ యొక్క ఈ షో అన్స్టాపబుల్ షో లాంటివి కానీ దగ్గరుండి మరి చూసుకుని తన ఫాదర్ యొక్క ఫేమ్ని చాలా బాగా పెంచుతుంది ఆ అమ్మాయి. దగ్గరుండి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ సినిమాలకు సంబంధించి. రాజకీయాలంటే ఆయన చూసుకుంటాడు, బట్ సినిమాలకు సంబంధించి ఎందుకంటే గతంలో మీరు ఒక ఈ 5 ఏళ్ల వెనక్కి వెళ్తే బాలకృష్ణ మించినటువంటి ట్రోల్ మెటీరియల్ ఎవరూ లేరు అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటిది అందులోంచి ఆ ఫేమ్‌లోంచి బయటపడి 'అన్‌స్టాపబుల్' లాంటి షోలు, 'లెజెండ్' సినిమాలు, 'అఖండ' సినిమాలు మనకు గుర్తున్నాయంటే ఆమె యొక్క చొరవే. ఆమె యొక్క చలవ, ఆమె యొక్క చొరవ. కానీ అది కూడా మిస్ అయ్యేలాగా ఈ స్టెప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఆమె ఎట్లా యాక్సెప్ట్ చేసింది ఇట్లాంటి స్టెప్‌ని తన ఫాదర్ చేస్తానంటే? ఎందుకంటే ప్రతీదీ ఆమె చూసుకుంటుంది. ఏదో బాలయ్య అంటే అంత పెద్ద గ్రిప్పు ఉన్న వ్యక్తిలా ఏం కనిపియరు నాకు ఏ రోజు స్క్రిప్ట్ పరంగా గాని. ఏది పనికిమాలిన సినిమాలని తీసినటువంటి వ్యక్తి. ఇప్పుడు 'రూలర్' గాని, 'పల్నాడు బ్రహ్మనాయుడు' గాని ఇట్లా లిస్ట్ బోలెడు లిస్ట్ ఉంది ఇట్లాంటి సోది సినిమాలు. అదేంటి 'పరమవీర చక్ర' గాని, అబ్బో! చాలా సినిమాలున్నాయి. ఒక లిస్ట్ ఏస్తే 15, 20 సినిమాలు ఇట్లాంటి రోల్ మెటీరియల్ సినిమాలొస్తాయి. ఇట్లాంటివి యాక్సెప్ట్ చేసిన వ్యక్తి నుంచి పర్ఫెక్ట్ సినిమాల వైపు తీసుకొచ్చింది 'భగవంత్ కేసరి' అద్భుతమైనటువంటి సినిమా. అట్లాంటి సినిమాలు 'లెజెండ్' లాంటి సినిమాలు, 'అఖండ' లాంటి సినిమాలు ఇవన్నీ కూడా చిన్న కూతురి చొరవే. ఇంకా ఇంకా చాలా సినిమాలున్నాయి. 'వీరసింహారెడ్డి' ఇట్లాంటివి. సో, అట్లాంటి పిల్ల ఆ అమ్మాయి చూసుకోలేదా? ఏంది అసలు చాలా బాధేసింది ఆ చూసినప్పుడు. అది ఎంకరేజ్ చేయకూడదు అట్లాంటివి. ఇప్పుడు 'రవితేజ' కూడా అక్కడ పట్టుకొని స్టెప్ ఏసాడు. దాన్నైనా క్వెషన్ చేయాల్సిందే అది. నీచంగా, అసహ్యంగా, అదొక స్టైల్ లాగా, అదొక ఏదో పెద్ద గొప్పలాగా కొన్ని వాడే పదాలు గాని, ఎవరికైనా సరే సినిమాల్లో వాడే పదాలు గాని, సినిమాలో చూపించే విజువల్స్ గాని, నీట్‌గా, చక్కగా, హంబుల్‌గా ఉండేలాగా చూపిస్తే బావుంటది. ప్రతీది అట్లా నార్మలైజ్ చేసేసుకున్న ఆడపిల్ల బాడీని ఏదో మనం ఎక్కడైనా ఏదైనా ముట్టుకోవచ్చు. సినిమాలో స్టెప్పులే ఎంత ఘోరంగా ఉన్నాయంటే బయట మనం ఏదైనా చేసుకోవచ్చు అనేలాగా పిల్లల మైండ్‌లో మనం ఎక్కిస్తున్నట్టు అనిపించింది. టీవీల్లో యాడ్‌లో వస్తాయి అవి. యూట్యూబ్‌లో యాడ్‌లో వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. ఆల్రెడీ మనకి సెన్సార్‌షిప్ సరిగ్గా లేదు. టీవీల్లో యాడ్‌ల్లో ఎక్కడ పడితే అక్కడ దరిద్రాలు చూపిస్తున్నారు. మరీ ఇంకా ఇట్లాంటివి ఎందుకని నాకు అనిపించింది. మీకేమనిపించింది ఈ విషయంలో కామెంట్ చేయండి.